రైట్, చూస్తాం. చూడండి ఆ ప్రాబ్లం ఒకసారి చెప్తాను మళ్ళీ. ఫిఫ్త్ ప్రాబ్లం కాదమ్మా, రైట్. Calculation of unexpired discount or rebate on bills discounted. సో దీన్ని మనము గడువు తీరినటువంటి డిస్కౌంట్ అంటే ముందుగా వసూలైన డిస్కౌంట్ అంటాం. సో కాబట్టి వర్తక బిల్లు డిస్కౌంట్ చేసుకున్నప్పుడు మనం మార్చి 31కి బ్యాంకులు ముగింపు లెక్కలు తయారు చేసుకుంటాయి. కాబట్టి బ్యాంకులు మార్చి 31 తర్వాత ఉండేటువంటి డిస్కౌంట్ ని ఎన్ని రోజులు డిస్కౌంట్ అయితే మనకు బిల్స్ లో ఉంటుందో దాన్ని రిబేటు అంటాయి. అంటే గడువు తీరినటువంటి డిస్కౌంట్ అని మనం చాలా సందర్భాల్లో చెప్పాము. అది రిబేట్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది మనకి ఇక్కడ ప్రాబ్లం. వేసారా మీరందరూ? హలో, ఏమా రాధిక ఉందా? సో ఎంత వచ్చింది చూడు. బిల్లు 1 ఎప్పుడు ఇచ్చాడు డేటు? బిల్లు ఎప్పుడు? జనవరి 13, 2016. జనవరి 13, 2016 అంటే 2016 31 వరకే డిస్కౌంట్ మాత్రమే మనకు ఈ ఫైనాన్షియల్ 2016 మార్చి ఎండింగ్ 31 ఆడికి వరకు వచ్చినటువంటి డిస్కౌంట్ మనకు ఈ సంవత్సరం ఆదాయంగా చూపించాలి. అలాగే మార్చి 31 తర్వాత వచ్చేటువంటి ఎన్ని రోజులు డిస్కౌంట్ అయితే ఉంటుందో అన్ని రోజుల డిస్కౌంట్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి ఇన్కమ్ కాబట్టి అది రిబేట్ అంటాము, అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటాము. ఓకేనా? సో అది కాబట్టి ఫస్ట్ బిల్లు మనకు 2016 జనవరి 13 ఇచ్చాడు. సో కాబట్టి దానికి గడువు ఎప్పుడు వస్తుంది? దానికి మే 19 సార్. 4 months అన్నాడు కాబట్టి మే 19. సో కాబట్టి మార్చ్ 31 తర్వాత ఎన్ని రోజులు ఉన్నాయి? మార్చ్ 31 తర్వాత ఏప్రిల్లో 30 days, మేలో 19 days, మొత్తం 49 days. ఈ 49 days అంటే టోటల్ 7 lakhs బిల్లుని మనం 12% డిస్కౌంట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 90,000 వస్తుంది. 90,000 ఇంటూ 49/360. 46 days. 46 days. మే 16th కదా, సారీ మే 16th. సో కాబట్టి మేలో 16 days, ఏప్రిల్లో 30 days. సో మొత్తం వచ్చేసి 46 days. ఈ 46 days ఈ 90,000 లో ఎంత ఉందో మనం క్యాల్కులేట్ చేయాలి అంటే 90,000 ఇంటూ 46/365 వేస్తే మనకు 11,342 వచ్చింది. 11,342. సో అది మనకు ఇచ్చినటువంటి జనవరి 13 బిల్లులో ఉండేటువంటి రిబేటు 11,342. అవునా? నెక్స్ట్ రెండో బిల్లు చూడండి. రెండో బిల్లు ఎప్పుడు ఇచ్చాడు? ఫిబ్రవరి 17. ఫిబ్రవరి 17th ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఎన్ని నెలలకి ఇచ్చాడు గడువు? దానికి ఫిబ్రవరి నుంచి 3 నెలలు అన్నాడు. అవునా? కాబట్టి ఫిబ్రవరి పోతే మార్చి, ఏప్రిల్, మే 17 వస్తుంది. మే 17కి 3 గ్రేస్ డేస్, 3 days ఆఫ్ గ్రేస్ అది యాడ్ చేసుకుంటే మే 20 వస్తుంది. కాబట్టి మే 20 అంటే తర్వాత మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చింది మార్చి 31 తర్వాత
నుండి మే 20 వరకు ఎన్ని రోజులు ఉన్నాయి? ఏప్రిల్లో 30 రోజులు, మేలో 20 రోజులు, మొత్తం 50 రోజులు. సో 50 రోజుల డిస్కౌంట్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ లో ఉంది కాబట్టి దాన్ని క్యాల్కులేట్ చేయాలి అంటే 6 లక్షల బిల్లుని 10% డిస్కౌంట్ చేసుకుంటే 60,000 వస్తుంది. 60,000 రిబేట్ కనుక్కోవాలి అంటే 60,000 ఇంటూ 50/365 రోజులు వేస్తే 365 రోజులు, 50 రోజులు బై 360 రోజులు ఇంటూ మనము 60,000 వేసుకుంటే మనకు ఎంత వస్తుంది? 8,219 వస్తుంది. 8,219 అంతేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ బిల్ చూడండి. థర్డ్ బిల్ ఎప్పుడు ఇచ్చాడు మనకు? బిల్లు డేట్, డిస్కౌంటెడ్ డేట్ ఆఫ్ బిల్లు వచ్చేసి మార్చ్ 6th ఇచ్చాడు. మార్చ్ 6th నుంచి దీనికి ఎన్ని నెలలు ఇచ్చాడు? 4 months ఇచ్చాడా? సో కాబట్టి మార్చ్ 6th నుంచి 4 months అంటే ఎప్పుడుకి వస్తుంది? ఏప్రిల్ 6th, మే 6th, జూన్ 6th, జూలై 6th, 3 days గ్రేస్ డేస్, 3 days యాడ్ చేస్తే జూలై 6th కి 3 days యాడ్ చేసుకుంటే మనకు జూలై 9th వస్తుంది గడువు. సో కాబట్టి జూలై 9th అంటే మార్చి 31 తర్వాత జూలై 9th వరకు ఎన్ని రోజులు ఉన్నాయో క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ? సో కాబట్టి మనం 3 months కి ఏప్రిల్లో 30 days, మేలో 31 days, జూన్లో 30 days, అవునా? అలాగే జూలైలో 9 days, మొత్తం 100 days. మొత్తం ఎన్ని డేస్? 100 days సంబంధించినటువంటి డిస్కౌంట్ అనేది రిబేట్ ముందుగా వచ్చినటువంటి డిస్కౌంట్ కాబట్టి దీని బిల్లు వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 lakhs మీద 11% అంటే 44,000. 4 lakhs మీద 11% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది మనకు? డిస్కౌంట్ మొత్తము బ్యాంక్ కి ఆదాయం 44,000. 44,000 ఇంటూ మనం రిబేట్ కనుక్కోవాలి అంటే 44,000 ఇంటూ 100/365 వేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? ఎంత వచ్చిందమ్మా? 12,055 వస్తుంది. అది థర్డ్ బిల్లు. నెక్స్ట్ అలాగే ఫోర్త్ బిల్లు మనకి ఇచ్చినటువంటిది మార్చ్ 16th ఇచ్చాడు. దీనికి గడువు ఎన్ని నెలలు ఇచ్చాడు? 2 months అంటే ఎప్పటికి వస్తుంది? మార్చ్ 16th నుంచి ఏప్రిల్ 16th, మే 16th. మే 16th కి ఇంకొక 3 days కలిపితే మే 19th. మేలో 19 days, ఏప్రిల్లో 30 days, 49 days. 49 days కి ఆ బిల్లు వాల్యూ ఎంత ఇచ్చాడు? డిస్కౌంటెడ్ బిల్లు వాల్యూ 2 lakhs కాబట్టి 2 lakhs మీద 10% అంటే 20,000. సో కాబట్టి 20,000 లో మనకు రిబేట్ ఎంత ఉంది క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే 20,000 ఇంటూ 49 days బై 365 days వేస్తే మనకు 2,685. 2,685 అర్థమైందమ్మా? సింపుల్ గా ఏం అరిసెట్ సార్ గొంతు బాగోలేదు. టేబుల్ మనము నీట్ గా టేబుల్ పైన హెడ్డింగ్స్ పెట్టుకొని నీట్ గా కొన్నిసార్లు ఓడే గడువు తేదీ ఓడే ఇచ్చేస్తాడు ప్రాబ్లంలో. మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గడువు తేదీ మనం కనుక్కున్నాం ప్రతిదానికి. ప్రాబ్లంలో మనకి ఎగ్జామ్స్ లో డైరెక్ట్ గా గడువు తేదీ ఇచ్చేస్తాడు. మార్చి 31 తర్వాత ఎన్ని రోజులు ఉన్నాయి క్యాల్కులేట్ చేసుకొని తర్వాత నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ మార్చ్ 31st ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి బిల్లు వాల్యూ వచ్చినటువంటి డిస్కౌంట్ లో ఈ
మార్చ్ 31st రోజు ఎన్ని అయితే తర్వాత ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ మార్చ్ 31st డేస్ బై టోటల్ ఇయర్ 365 డేస్ వేస్తే మనకు ఒక్కొక్క బిల్లు మీద మనకు రిబేట్ ఎంతో తెలుస్తుంది. కాబట్టి ఈ రిబేట్ మనము ఈ రిబేట్ ని గడువు తీరినటువంటి డిస్కౌంట్ కాదు కాబట్టి దీని ఇన్కమ్ గా తీసుకోకూడదు. మనకు వచ్చినటువంటి బిల్స్ 1,45,500 ఇచ్చున్నాడే, దాంట్లో నుంచి లెస్ చేయాలి అంటే మనకు డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్ ఏంది మా ఆదాయమా నష్టమా బ్యాంకుకి? హలో, సో ఇక్కడ దాకా మీకు టేబుల్ అర్థమైతే నెక్స్ట్ మీరు నాకు రెస్పాండ్ అయితే తర్వాత ప్రాబ్లం ఫినిష్ చేస్తాం. హలో ఏమ్మా రాధిక, ఎవరో ఒక రెస్పాండ్ కావాలి. లీలావతి, రోమన్ రంజిత్, ఏమే వేస్ట్ నువ్వు క్లాసులకి అటెండ్ కావడం లేదు సక్రంగా. ఏమ్మా రాధిక వింటున్నారా? ఎస్ సార్. రైట్, కాబట్టి కింద టేబుల్ వేస్తున్నారు కదా, టేబుల్ కింద రాసుకోండి. టేబుల్ కింద ఏం రాసుకుంటారు? సో unexpired discount on March 31st, 2016 టేబుల్ వేసుకున్నాయి. అది టేబుల్ కింద అది రాసుకున్నారా? ఐశ్వర్య, లీలావతి, శ్రీకర్, రోమన్ రంజిత్. రంజిత్ సార్ ఉన్నావా క్లాసులో? ఏం ఎట్టు తయారైనావు నువ్వు? క్లాసులకు మిగతా వాళ్ళు అందరూ జాయిన్ కావడం లేదు, నేను కూడా జాయిన్ కావడం ఎందుకు అనుకుంటున్నావేమే? మళ్ళీ ఏమి క్లాస్ చెప్పేది అర్థం కావడం లేదేమే? లేదంటే ఎందుకు అటెండ్ కావడం లేదు చెప్పాలి కదా, కారణం తెలియాలి కదా. మీకు ఎవరికి ముందుగా చెప్తున్నా, నా దగ్గర మొహమాటం ఉండదు. ఇంటర్నల్స్ లో డైరెక్ట్ గా ఫెయిల్ చేస్తా. డే వైజ్ అటెండెన్స్ ఉంటుంది. ఎవరికైతే అటెండెన్స్ తక్కువ ఉంటుందో దాంట్లో ములాజీ లేదు. కంపల్సరిగా ఇంటర్నల్స్ లో మీరు ఇప్పుడు 4th సెమ్లోనే ఉండారు. ఒకసారి చేస్తే మీకు దాన్ని ప్రభావం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. చేసి చూపిస్తాను. క్లాసులకు రెగ్యులర్ గా అటెండ్ ఎవరు కావడం లేదనేది చూసి మీకు ఓవరాల్ పర్సంటేజ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి పోతే ఇంకా మీకు ఎగ్జామ్స్ యూనివర్సిటీ ఫీజులు కట్టించుకోరని చెప్పాను, మీకు రీఎంబర్స్మెంట్ రాదని చెప్పాము. ఇన్ని చెప్తున్నా మీ క్లాసులకు అటెండ్ కావడం లేదంటే రైట్. ఓకే, కాబట్టి రాసుకున్నారు మాది. సో అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ ఆన్ 31st March 2016 టోటల్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ ఇవి 4 బిల్స్ మీద టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 34,301. 34,000. హలో, 34,301 రాశారమ్మా? రైట్. నెక్స్ట్ లైన్ లో ది అమౌంట్ టు బి క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనకు డిస్కౌంట్ అనేది ఇక్కడ బ్యాంకు, మనము అంటే బ్యాంకు. సో కాబట్టి ఏదైనా డిస్కౌంట్, దేనికైనా డిస్కౌంట్, రిసీవ్డ్ డిస్కౌంట్ అనేది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేస్తుంది. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిస్కౌంట్ కూడా మనకు ఫస్ట్ లో ఇచ్చున్నాడు, లెక్కలో ఇచ్చున్నాడు. లాస్ట్ ఇయర్ గడువు తీరినది అంటే అది ఈ ఇయర్ గడువు తీరలేదు అంటే అది నెక్స్ట్ ఇయర్ది. సో కాబట్టి మనము దీనికి సంబంధించినటువంటి డిస్కౌంట్ అకౌంట్ వేస్తాము. ముందుగా ఈ పాయింట్ రాసుకోండి. ది అమౌంట్ టు బి discounted to profit and loss account, the amount to be discounted to profit and loss account is ascertained from the discount account as follows. Right.
నెక్స్ట్ ఇప్పుడు డిస్కౌంట్ అకౌంట్ డ్రా చేసుకోండి, గీసుకోండి. డిస్కౌంట్ అకౌంట్ డేటు, పర్టికులర్స్, రూపీస్, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ కూడా అంతే. డేటు, పర్టికులర్స్, రూపీస్. హలో, చేస్తున్నారా? ఎస్ సార్. హలో, గీయండి. డిస్కౌంట్ అకౌంట్ గీసి డిస్కౌంట్ అకౌంట్ లో ఫస్ట్ క్రెడిట్ సైడ్, బై డేట్ వేసుకోండి. ఫస్ట్ 2016 మార్చ్ 31st, 2016 మార్చ్ 31st, బై సన్రీస్, అంటే వివిధాలు. మనకు మొత్తం డిస్కౌంట్ వివిధ బిల్లుల మీద ఎంత వచ్చింది, ఈ ఇయర్ లో ఎంత వచ్చింది అన్నాడు. ఎంత వచ్చింది మొత్తం లెక్కలో చూడండి. డిస్కౌంట్ రిసీవ్డ్ 1,45,500 ఉంది. 1,45,500 డిస్కౌంట్ రిసీవ్డ్. ఇన్కమ్ కాబట్టి దాన్ని క్రెడిట్ చేసుకోవాలి. హలో, బై సన్రీస్ అని రాసి, వివిధాలు అని రాసి 1,45,500. వినిపిస్తుందా? ఎస్ సార్. రైట్. క్రెడిట్ సైడ్ రాశారా? ఎస్ సార్. రైట్. మళ్ళీ క్రెడిట్ సైడ్ బై సేమ్ డేట్ మార్చ్ 31st వేసి, బై రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఆన్ 1/4/2015. ఇది లాస్ట్ ఇయర్ గడువు తీరినటువంటి, అంటే ఈ సంవత్సరం ప్రారంభంలోకి గడువు తీరినటువంటి డిస్కౌంట్ కాబట్టి ఇది కూడా మనకు అక్కడ లెక్కలో ఇచ్చినాడు చూడండి. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ నాట్ ఎట్ డ్యూ April 1st, 2015 కి ఈ సంవత్సర ప్రారంభంలో గడువు తీరినటువంటి డిస్కౌంట్ ఉంది. మనకు ఫైనాన్షియల్ ఇయర్ April 1st నుంచి మార్చి 31 వరకు ఎండ్ అయిపోతుంది కాబట్టి మనకు స్టార్టింగ్ లో ఉండేటువంటి రిబేటు అనేది April 1st ఉండేటువంటి రిబేటు అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినటువంటిది నెక్స్ట్ 2016-17 కి సంబంధించినటువంటిది. 16 ఏప్రిల్ నుంచి 17 మార్చ్ 31st వరకు సంబంధించినటువంటి రిబేట్ కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాం. ఇప్పుడు మరి రాసుకున్నది ఏ డెబిట్? రిబేట్. సో కాబట్టి బై రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఆన్ 1/4/2015 30,501. 30,501 వేసారమ్మా? ఎస్ సార్. హలో, ఏమేం రాశారు? క్రెడిట్ సైడ్ బై సన్రీస్ 1,45,500 బై రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ బ్రాకెట్ లో డేట్ ఆన్ 1/4/2015 30,501. ఇప్పుడు మనం కనుక్కున్నది కాదు, ఇది ఆల్రెడీ వాడు ఇచ్చినాడు, లాస్ట్ ఇయర్ ప్రారంభంలో ఉంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఏమ్యా రంజిత్, వేస్తున్నావు లెక్క? రైట్. సో కాబట్టి ఇప్పుడు డెబిట్ సైడ్ డెబిట్ సైడ్ 2016 మార్చ్ 31st
to rebate on bills discounted, on 31st-3/2016. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసాము రిబేట్, దాన్ని డెబిట్ చేస్తాము. ఇది గడువు తీరలేదు కాబట్టి మనకు వచ్చినటువంటి డిస్కౌంట్ ఆదాయం కాబట్టి ఇంతకు ముందు పాత అంటే స్టార్టింగ్ లో ఉండేటువంటి రిబేటు మనకు వచ్చినటువంటి డిస్కౌంట్ రెండింటిని క్రెడిట్ చేశాం. అర్థమవుతుందమ్మా? ఎలాగా? బై సన్రీస్ అని 1,45,500, అలాగే సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి రిబేట్ అనేది గడువు తీరినటువంటి డిస్కౌంట్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కనుక దాన్ని కూడా మనము రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఆన్ 1/4/2015 అని రెండింటిని క్రెడిట్ చేశాము. మనం ఇప్పుడు ఇచ్చినటువంటి బిల్స్ మీద క్యాల్కులేట్ చేసినటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో 34,301 దాన్ని డెబిట్ చేస్తే లెస్ చేసుకుంటే మనకు డిస్కౌంట్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంతకి క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత క్రెడిట్ చేయాలో ఆ ఖాతా డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో దాన్ని మనం కనుక్కోవాలి. రైట్. సో కాబట్టి ఇప్పుడు రాశారా మీరు? March 31st to bills rebate on bills discounted 31st-3/2016 34,301. రైట్. సో రిమైనింగ్ ఇప్పుడు మనము క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి. అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తే ఎంత అవుతుంది? క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి మా, ఎంత అవుతుంది? హలో, మా డిస్కౌంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి. యో రంజిత్, హలో రంజిత్. 1,76,000. 1,76,001. Yes, sir. అంతేనమ్మా? Yes, sir. రైట్ రైట్. ఇప్పుడు డిఫరెన్స్ అది కూడా డెబిట్ సైడ్ కూడా అదే టోటల్ వేసుకోండి. 1,76,001 వేసి రిమైనింగ్ డిఫరెన్స్ ఎంతైతే ఉందో దానికి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సేమ్ డేటు March 31st డేట్ వేసి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్ లో బ్యాలెన్స్ ఫిగర్, మళ్ళీ బ్రాకెట్ లో ట్రాన్స్ఫర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఎంత క్రెడిట్ చేయాల్సి మనం ఎలా కనుక్కున్నాము అంటే మళ్ళీ ఒకసారి చూడండి. మనకు వచ్చినటువంటి డిస్కౌంట్ ఇన్కమ్ కనుక మనము డిస్కౌంట్ అకౌంట్ లో ఇన్కమ్ సైడ్ బై సన్రీస్ 1,45,500 చూపించాము. అలాగే లాస్ట్ ఇయర్ గడువు తీరినటువంటి డిస్కౌంట్ ఈ సంవత్సరానికి వస్తుంది కనుక స్టార్టింగ్ లో ప్రారంభంలో ఉండేటువంటిది దాన్ని కూడా బై రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ బ్రాకెట్ లో ఆన్ 1/4/2015 30,501 క్రెడిట్ చేసాము. టోటల్ క్రెడిట్ డిస్కౌంట్ వచ్చింది మనకు 1,76,001 వచ్చింది. దీంట్లో గడువు తీరినటువంటి డిస్కౌంట్ తీసేస్తే రిమైనింగ్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఎంత క్రెడిట్ చేసేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అంటే రిమైనింగ్ డిఫరెన్స్ ఎంత వస్తుందో చూడండి, క్యాల్కులేట్ చేయండి. 1,41,700, sir. 1,41,700. వెరీ గుడ్. 1,41,700. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని మనము టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ ఫిగర్ అది ఎంతైతే అకౌంట్ తేడా చూపిస్తుందో అంటే 1,76,001 రూపాయల నుంచి 34,301 రూపాయి డెబిట్ లో ఉండేటువంటిది లెస్ చేస్తే రిమైనింగ్ ఆ ఖాతా డిస్కౌంట్ అకౌంట్
డిఫరెన్స్ మనకు 1,41,700 చూపిస్తుంది. 1,41,700. సో దట్ ఈస్ ద అమౌంట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్, రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్. సో అది మీకు ఆ అకౌంట్ అర్థమైందా? Yes, sir. Yes, sir. ఇంకేమైనా డౌట్ ఉందా దాంట్లో? ఏమైనా రంజిత్ నువ్వు రెస్పాండ్ కావడం లేదే? మిగతా వాళ్ళు అక్షయ ఏమా, వెంకటేష్, మహమ్మద్ అందరూ అర్థమైందా లేదు చెప్తే తర్వాత దానికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్ కూడా చెప్పుకోవాలి. ఏమే రంజిత్, శ్రీకర్, లీలావతి, ఐశ్వర్య, రాధిక అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. డిస్కౌంట్ మనకు వచ్చినటువంటి డిస్కౌంట్ అనేది ఇన్కమ్ కనుక నామినల్ అకౌంట్ ప్రకారము మనము డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ చేస్తాము. కాబట్టి బై సన్రీస్, బై రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అని రెండు క్రెడిట్ చేశాము. అలాగే దాంట్లో నుంచి ఇప్పుడు మనం బిల్స్ బై క్యాల్కులేట్ చేసినటువంటి ఆ రిబేటు ఆన్ 31/3/2016 ఎంతైతే ముగింపులో రిబేట్ ఉందో దాన్ని లెస్ చేస్తే మనకు అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అనేది ఎంత వచ్చింది అంటే 34,301 వచ్చింది. సో దీన్ని లెస్ చేస్తే మనకు రిమైనింగ్ మనకు డిస్కౌంట్ క్రెడిటెడ్ టు బి క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రూపీస్ 1,41,700. సో అది ఓకేనమ్మా? రైట్, మీకు అక్కడి వరకు అర్థమైంటే నెక్స్ట్ జనరల్ ఎంట్రీస్, ఈ మూడింటికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్ రాసుకోవాలి. ఇక్కడ ఈ ఖాతా బట్టి మనం జనరల్ ఎంట్రీస్ రాసుకోవచ్చు, డిస్కౌంట్ ఖాతా బట్టే. సో కాబట్టి జనరల్ ఎంట్రీస్ చెప్తాను, రాసుకోండి. జనరల్ ఎంట్రీస్ డేటు, పర్టికులర్స్, లిఫో, లెడ్జర్ పేజ్ నంబరు, డెబిట్ రూపీసు, క్రెడిట్ రూపీసు, రాస్తారా జనరల్ ఎంట్రీస్? డేట్ వేసుకోండి 2016 March 31. రాస్తున్నారమ్మా? Yes, sir. Yes, sir. రైట్, కాబట్టి ఫస్ట్ మనము ఈ లాస్ట్ ఇయర్ దానికి మనము డిస్కౌంట్ అకౌంట్ కి క్రెడిట్ చేశాం కాబట్టి దానికి రాసుకోండి. ఎక్కడుంది డిస్కౌంట్ అకౌంట్? అది డిస్కౌంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ఓకేనా? కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ జనరల్ ఎంట్రీలో క్రెడిట్ సైడ్ ఉంటుంది. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనేది డెబిట్ లో ఉంటుంది. కాబట్టి డెబిట్ పేరు పెట్టి అక్కడ పేరు మార్చి డిస్కౌంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బిల్స్ డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అని పెట్టి రాశాం. కాబట్టి దానికి జనరల్ ఎంట్రీ మీరు ఆ ఖాతా చూస్తే రాసుకోవచ్చు, మీకు ఒక పూర్తి అవగాహన ఉంటే. కాబట్టి రాసుకోండి. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెటార్, రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అకౌంటెడ్ బిల్స్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెటార్ 30,501 to discount account 30,501 30,501 కింద నరేషన్ being unexpired discount brought forward from the
brought forward from the previous year, unexpired discount, being unexpired discount, brought forward from the previous year, credited to discount account, credited to discount account. గత సంవత్సరం గడువు తీరినటువంటి డిస్కౌంట్ ను మనము డిస్కౌంట్ ఖాతాకు క్రెడిట్ చేసినందున, ఈ ఇయర్లో డిస్కౌంట్ ఖాతాకు క్రెడిట్ చేసినందున, సో అది దాని అర్థము, రైట్. కాబట్టి నెక్స్ట్, ఈ సంవత్సరము గడువు తీరినటువంటి డిస్కౌంట్ కి ఇప్పుడు రాసినటువంటి ఎంట్రీకి ఆపోజిట్ లో రాస్తాము. కావాల్సుకుంటే మీరు అక్కడ ఖాతాలో కూడా చూసుకోండి. డిస్కౌంట్ ఖాతాలో డెబిట్ సైడ్ ఏం రాస్తున్నాము? టు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అని రాసాం. కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ లో ఉంటే క్రెడిట్ లో పేరు అక్కడ మెన్షన్ చేసి రాసాం, మార్చి. కాబట్టి అదే విధంగా చిట్టా పొద్దు కూడా దానికి సంబంధించి డిస్కౌంట్ అకౌంట్ డెటార్ 34,301, 34,000 discount account data of 34,301 to rebate on bills discounted account, to rebate on bills discounted account, to rebate on bills discounted account 34,301, 34,301 కింద నరేషన్, being frozen for unexpired discount, being frozen for unexpired discount required at the end of the year. సో కాబట్టి డిస్కౌంట్ మనకు వస్తే ఇన్కమ్ కనుక డిస్కౌంట్ ని మామూలుగా మనం ఆలోచించేది డిస్కౌంట్ ని డిస్కౌంట్ చేసి దేని మీద డిస్కౌంట్ అదేది అంటే మనకు లాస్ట్ ఇయర్ ది రిబేట్ కాబట్టి అందుకని ఫస్ట్ చిట్టా పొద్దు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ అకౌంట్. ఓకేనా? ఇక్కడ గడువు తీరినటువంటి డిస్కౌంట్ అనేది అప్పు కాబట్టి ఆ డిస్కౌంట్ ని మనం ఇక్కడ డెబిట్ లో చూపిస్తున్నాం. సో కాబట్టి అకౌంట్ లో కూడా చూసుకోండి. కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ డేటా టు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అకౌంట్ 34,301, 34,301, రైట్. అది నెక్స్ట్ ఇంకొక చిట్టా పొద్దు సేమ్ డేట్ కన్నిటికి ఒకటే డేట్ 2016 March 31st, రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్, discount account data, discount account data, discount account data 1,41,700, 1,41,700 to profit and loss account. Discount account data 1,41,700 to profit and loss account 1,41,700. దీన్ని మనము డెబిట్ సైడ్ డిస్కౌంట్ అకౌంట్ లో డెబిట్ లో ఉంది కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ ఇక్కడ కూడా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తున్నాం చూడండి, 1,41,700. సో దీనికి నరేషను బీయింగ్ discount and for the year 2015-16, 2015-16
ట్రాన్స్ఫర్డ్. సో అది జనరల్ ఎంట్రీస్. మీకు ఆ డిస్కౌంట్ ఖాతా వేసి అక్కడ జనరల్ ఎంట్రీస్ మీకు రాస్తుంటే దాన్ని బట్టి జనరల్ ఎంట్రీస్ రాయొచ్చు, లేదా ఇక్కడ జనరల్ ఎంట్రీస్ ముందుగా రాసుకుంటే జనరల్ ఎంట్రీస్ బట్టి అకౌంట్ వేయచ్చు. ఏమ్మా అర్థమవుతుందా? ఏం రాశారు చిట్టాపుతులు? కరెక్ట్ గా రాసుకున్నారా? మీకు ఆల్రెడీ మెటీరియల్ కూడా పెట్టాను. మీకు నా వాయిస్ క్లియర్ గా వినబడకపోతే ఒకరాల ఏదైనా మిస్టేక్స్ రాసుకోకుండా అమౌంట్ అవి ఫిగర్స్ కరెక్ట్ గా వేసుకోండి. మీ దగ్గర వాట్సాప్ లో ఆ ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా పెట్టినాను. రైట్, అర్థమైందా? సో ఫస్ట్ మనము రిబేట్ కనుక్కోవాలి. ఈ రిబేట్ కనుక్కున్న దానికి మనం ఏమేమి చేసాము, బిల్లు గడువు తేదీ, ఈ వచ్చినటువంటి డిస్కౌంట్ లో ఎన్ని రోజులైతే మార్చి 31 తర్వాత ఉందో అన్ని రోజుల డిస్కౌంట్ కనుక్కున్నాం. అలా 4 బిల్లు కనుక్కొని ఆ టోటల్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ లేదా అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని సింపుల్ గా అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని అంటాము, లేదా డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని కూడా అంటాం, ముందుగా తీసుకున్న డిస్కౌంట్. సో కాబట్టి ఇది మనము ఈ విధంగా టోటల్ గా క్యాల్కులేట్ చేసుకొని తర్వాత డిస్కౌంట్ అకౌంట్ వేసాం. డిస్కౌంట్ అకౌంట్ అనేది, డిస్కౌంట్ అనేది మనకు వస్తే క్రెడిట్, మనం ఇస్తే డెబిట్. ఇస్తే లాస్ కాబట్టి డెబిట్ చేయాలి, వస్తే ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటుంది. కాబట్టి దాని ప్రకారం మనకు వచ్చినటువంటి టోటల్ ఎంతైతే డిస్కౌంట్ రిసీవ్డ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు 1,45,500 ఇచ్చాడు. దాన్ని బై సన్రీస్ అని పెట్టి క్రెడిట్ చేశాం. ఓకేనా? అలాగే లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఈ ఇయర్ ప్రారంభంలో ఉన్నటువంటి డిస్కౌంట్ కూడా ప్రస్తుత ఇయర్ సంవత్సరం సంబంధించినటువంటి సంపాదించిన వడ్డీ ఆదాయం కాబట్టి దాన్ని కూడా మనము బై బిల్స్ డిస్కౌంట్ ఆన్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటే 30,501 వేసి క్రెడిట్ చేశాం. అలాగే ఈ బిల్స్ మీద మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసినటువంటి డిస్కౌంట్ రిబేట్ ఎంతైతే ఉందో అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ ఫర్ లేదా ఆన్ 31/3/2016 కి ఎంతైతే ఉందో దాన్ని డెబిట్ చేశాం. డెబిట్ కి సంబంధించినటువంటి చిట్టా పొద్దులు డెబిట్ చేసిన తర్వాత మనము రిమైనింగ్ డిఫరెన్స్, అకౌంట్ డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో క్రెడిట్ సైడ్ వచ్చిన డిస్కౌంట్ మొత్తం టోటల్ చేసుకొని దాంట్లో నుంచి మనము రిబేట్ ఆన్ 31st March 2016 ఎంతైతే వచ్చిందో దాన్ని మనము డెబిట్ చేస్తే రిమైనింగ్ మనము టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ 31/3/2016 అని రాస్తాం. దానికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్ కూడా, ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ ది డిస్కౌంట్ మనకు వస్తుంది కాబట్టి మనము ఏం చేయాలి, వచ్చినటువంటి డిస్కౌంట్ ని క్రెడిట్ చేయాలి. దేన్ని డెబిట్ చేయాలి? డెబిట్ ఏముంది అంటే ఇక్కడ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అకౌంట్ డేట్ ఆర్ 30,501 టు డిస్కౌంట్ అకౌంట్ 30,501 రాసామా? అలాగే ఈ సంవత్సరం గడువు తీరినటువంటి డిస్కౌంట్ మనం క్యాల్కులేట్ చేసేమైతే ఆన్ 31/3/2016 దానికి దీనికి రివర్స్ ఎంట్రీ అంటే డిస్కౌంట్ గడువు తీరలేదు కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ డేట్ ఆర్ టు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అకౌంట్ 34,301 రైట్. అలాగే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి మనము ఇన్కమ్ ని ఈ డిస్కౌంట్ ని మొత్తాన్ని ఎంతైతే డిఫరెన్స్ వచ్చిందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి కనుక డిస్కౌంట్ అకౌంట్ కి డెబిట్ చేసి, ఏ పేరుతో వచ్చింది అది డిస్కౌంట్ పేరుతో వచ్చింది ఆదాయం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాశారు. టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,41,500 700 1,41,700 ఇది ప్రాబ్లము. దీనికి సంబంధించినటువంటి
బ్యాలెన్స్ షీట్ కూడా ఏమన్నాడు. బ్యాలెన్స్ షీట్ అంటే మనకు ఆస్తులు అప్పులు ఎన్ని ఏమి ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ మనకు అడ్వాన్సెస్ అనేది బ్యాంక్ ఇచ్చినటువంటి రుణాలు, డిస్కౌంట్ చేసుకున్నటువంటి బిల్స్, ఇవన్నీ అసెట్. అలాగే మనం గడువు తీరనటువంటి డిస్కౌంట్ ఈ ఇయర్ కి ఎండింగ్ కి ఎంతైతే ఉందో దాన్ని లైబిలిటీస్ కింద చూపిస్తాం. అదే బ్యాలెన్స్ షీట్. అటు సైడ్ ఒకటి, ఆస్తుల సైడ్ ఒక ట్రాన్సాక్షన్ చూపిస్తాము. లైబిలిటీ సైడ్ దేన్ని చూపిస్తాము? బిల్స్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఆన్ 31/3/2016 లో ముగింపులో ఉండేటువంటి రిబేట్ ఎంతైతే ఉంటుందో దీన్ని అప్పు కాబట్టి లైబిలిటీ సైడ్ చూపిస్తాం. బిల్స్ డిస్కౌంటెడ్ వాడు 51,50,000 ఇచ్చినాడు, దాన్ని అసెట్ సైడ్ అడ్వాన్సుల కింద చూపిస్తాం. రాసుకుంటారా బ్యాలెన్స్ షీటు? బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2016. హలో రంజిత్, క్లాసులు వింటే మీరు చెప్పేది అర్థం చేసుకొని మనం క్లాసులో జరిగేటువంటిది అర్థం చేసుకునే దానికి, క్యాచ్ చేసేదానికి వీలవుతుంది. మీరు మ్యూట్ లో పెడుతున్నారు, కొన్ని రోజులు క్లాసులకు అటెండ్ కావడం లేదు. మీకు ఏం అర్థమవుతాయి ప్రాబ్లమ్స్? లింకులు పెడుతున్నాను, తర్వాత క్లాస్ అయిన తర్వాత మీరు ఒకవేళ అటెండ్, ఏదైనా ఇబ్బంది ఉండి అటెండ్ కాలేకపోతే తర్వాత అయినా క్లాస్ లో చెప్పింది అర్థం చేసుకొని, అర్థం కాకపోతే ప్రాబ్లము ఆ లింక్ లో వీడియో వస్తుంది యూట్యూబ్ లో, అది చూసుకొని అర్థం చేసుకోండి. ఇన్ని విధాలుగా మీకు చెప్తూ ఉంటే మీ క్లాస్కి అటెండ్ అయ్యి, లేదా చెప్పేది ఏమన్నా పూర్తిగా అర్థం కాకపోతే అదైనా చెప్తే మళ్ళీ ఇంకొంచెం నిదానంగానే మీకు అర్థమయ్యే విధంగానే చెప్పుకుంటూ పోవచ్చు. మీరు క్లాసులకు అటెండ్ కాకుండా ఇబ్బంది పడతారు, మళ్ళీ జాగ్రత్త. రైట్, బ్యాలెన్స్ షీట్ వేసుకున్నారమ్మా? అసెట్ సైడ్ అడ్వాన్సెస్ అని హెడ్డింగ్ పెట్టి, అసెట్ సైడ్ అడ్వాన్సెస్ 51,50,000, 51,50,000, అదే టోటల్, ఇంకేం లేదు అక్కడ. లైబిలిటీస్ సైడ్ అదర్ లైబిలిటీస్ అని పెట్టి దాని కింద రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 34,301 మనం క్యాల్కులేట్ చేసేమో. గడువు తీరని ముందుగా వస్తే అప్పు కాబట్టి లైబిలిటీస్ కింద చూపించాం. అది అడ్వాన్సెస్, బిల్స్ డిస్కౌంటెడ్ అనేది అడ్వాన్సెస్ కాబట్టి అసెట్ సైడ్ చూపించాం 1,50,000. సో ఇది ప్రాబ్లము. మీకు ఎక్కడైనా అర్థం కాకుండా ఉంటే మీకు అడిగితే నేను క్లియర్ గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడెక్కడ మీకు అర్థం కాలేదు ఏంటనేది. హలో, హలో. సో ఎందుకంటే మనకు మెయిన్ బ్యాంక్ అకౌంట్స్ లో మనకి ఎగ్జామ్స్ కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటే అడుగుతాడు. బ్యాలెన్స్ షీటు, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ అన్ని ఇవ్వాలంటే, ఎందుకంటే ఇంచుమించు మనకి అక్కడ 11 షెడ్యూల్స్ వస్తాయి బ్యాలెన్స్ షీట్ లో. 12 వచ్చేసి కంటింజెన్సీస్, 13, 14, 15, 16 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ 16 షెడ్యూల్స్ వేసి మీరు ప్రాబ్లం పూర్తిగా వేయాలంటే టైం ఉడిచేటువంటి 12 మార్కులకి టైం సరిపోదు. కాబట్టి బ్యాలెన్స్ షీట్ అడుగుతాడు. సారీ, బ్యాలెన్స్ షీట్ అడగకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లం మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేశారే, మీరు ఎన్నేసారు? అలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. లేదా దానికి చాయిస్ కింద ఇప్పుడు మనం రిబేట్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు ఈ మధ్య. రిబేట్ కి సంబంధించినటువంటి రిబేట్ కనుక్కోవాలి. ఈ రిబేట్ కి సంబంధించినటువంటి డిస్కౌంట్ అకౌంట్, జనరల్ ఎంట్రీస్, బ్యాలెన్స్ షీట్ వేసాం మనం ఇక్కడ కూడా. మనకు ఏదైనా రెండే అడుగుతాడు. రెండు అంటే ఈ టేబుల్ వేసి రిబేట్ కనుక్కొని తర్వాత డిస్కౌంట్ అకౌంట్ కానీ జనరల్ ఎంట్రీస్ కానీ అడుగుతాడు. ఓకేనా?
సో అది ప్రాబ్లము ఎగ్జామ్స్ లో మనకు వచ్చేటువంటి మోడల్. హలో హలో టైం అయింది, 11 అయింది. సో ఈ ప్రాబ్లము ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే మీకు అర్థమైతేనే దానివల్ల ప్రయోజనం ఉంటుంది కాబట్టి మీకు రేపు కూడా నేను ఈ ప్రాబ్లం చెప్తాను. ఈ ఇంతకు ముందు క్లాసులకు అటెండ్ కాని వాళ్ళు మీరు అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ దానికి నన్ను అడిగితే నేను మళ్ళీ రేపు క్లాస్లో మీకు మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇంకేమా మరి తర్వాత క్లాస్ ఉంది, నాకు ఉంది క్లాస్, మీకు ఉంది కంటిన్యూగా. సరే ఓకే బాయా. అర్థమైందా ప్రాబ్లము? హలో వెరీ గుడ్ వెరీ గుడ్. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మీ దగ్గర దీంట్లో లేవు, టెక్స్ట్ బుక్ లో ఒకటే ఉంది అలాంటి ప్రాబ్లము. మీ దగ్గర ఏదైనా ఉంటే మీ దగ్గర మెటీరియల్ కేఎస్ఆర్ కానీ లేకపోతే ఇంకొక కళ్యాణి పబ్లికేషన్ టెక్స్ట్ బుక్ లో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. మీ దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వేసి ప్రాక్టీస్ చేయండి. ఇది ఒకటే ఉంది ఇక్కడ మోడల్. ఓకేనా? ఓకే ఓకే మా గుడ్.